ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుంటదే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఎందుకంటే మీరు చూడరు కనుక. తెలిసిపోయిందా? జస్ట్ కిడింగ్ గైస్. ఎనీహౌ, పార్ట్స్ వైజ్ ఎందుకు డివైడ్ చేసామంటే మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం. అండ్ ఇన్ ది సేమ్ వే, ఒకవేళ మీరు ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ ఇలా ఈ టూర్ వెళ్ళాలి అనుకుంటే కనుక మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ది వీడియో. ఈ మినీ వ్లాగ్ ఏంటంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో అరౌండ్ 25 మెంబర్స్ అలా చిత్రకూట్ వాటర్ ఫాల్స్, ఆల్సో తిరత్గర్ వాటర్ ఫాల్స్ అనేవి విజిట్ చేస్తాం. ఎక్కువ థింక్ చేయొద్దండి, ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. ఈ టూర్కి ఎంత బడ్జెట్, ఎంత టైమింగ్స్, ఫుడ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అన్నది ఎలా చేయొచ్చు అన్నది మీరు తెలుసుకోవచ్చు. హలో వ్యూయర్స్, లాస్ట్ టైం పార్ట్ 1 అయితే డిస్కస్ చేసాం కదండి. ఈ వీడియోలో పార్ట్ 2 డిస్కస్ చేస్తున్నామండి. అదేంటంటే బడ్జెట్ కోసం మాట్లాడుకుందామండి. ఫస్ట్ పర్ హెడ్ ఎంత పడుతుంది అన్నది చూద్దామండి. మాకైతే పర్ హెడ్కి 1300 అయితే అయిందండి. అరౌండ్ 500 దేనికంటే ట్రైన్ రిజర్వేషన్ కండి, బోత్ సైడ్స్ అండి 500 అయితే అయింది ఫర్ రిజర్వేషన్. అండ్ నెక్స్ట్ ఫుడ్కి వచ్చి 300 అయిందండి. అది కూడా ఎలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి టిఫిన్స్, ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ అండ్ నైట్ కూడా టిఫిన్స్, అలా అయితే 300లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అక్కడ ట్రావెలింగ్కి వెహికల్స్కి అయితే మాత్రం 450 to 500 అవుతుంది. ఎందుకంటే అక్కడ మీరు ఈ వాటర్ ఫాల్స్కి వాటికి ట్రావెలింగ్ అయితే ఉంటుంది కదండి కంపల్సరీ. దానికి అరౌండ్ 450 to 500 అవ్వచ్చు. టోటల్లీ ఒక 1300 పర్ హెడ్ అయితే అవుతుందండి. అండ్ నెక్స్ట్ అలాగే ఒక ఫ్యామిలీ వైజ్ చూసుకుంటే లైక్ 4 మెంబర్స్కి అరౌండ్ 5500 వరకు అవుతుంది. హలో వ్యూయర్స్, కమింగ్ టు ది పార్ట్ 3. ఈ పార్ట్ 3 అయితే అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా పార్ట్ 2 అయితే చూడాలి, ఎందుకంటే దాని కంటిన్యూషన్ ఇది. సో మేమైతే మా బడ్జెట్ ప్రకారం నైట్ జర్నీ అయితే ప్రిఫర్ చేసుకున్నామండి. ఎందుకు అంటే నైట్ జర్నీ అయితే నైట్ అనేది అక్కడ కవర్ అయిపోయి మార్నింగ్ కల్లా మేము రీచ్ అయిపోతామండి. సో మేము చూడాల్సిన 2 వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అది ఈవినింగ్ లోపు కవర్ అయిపోయి మళ్ళీ మేము ఈవినింగ్ స్టార్ట్ అయిపోవచ్చు. సో నైట్ స్టే ఆఫ్ అన్నది మాకు అవసరం లేదు. ఒకవేళ మీరు నైట్ స్టే చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా బడ్జెట్ అయితే కొద్దిగా పెరుగుతుంది అండి. అది అరౌండ్ 2000 అబోవ్ అయితే ఉండొచ్చు. అయినా పర్వాలేదు అనుకుంటే కనుక నియర్ బై చిత్రకూట్ చాలా రిసార్ట్స్ అండ్ టెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. టైమింగ్స్ అండ్ జర్నీ మేము ఎలా అయితే ఎంజాయ్ చేసామో అది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. హలో వ్యూయర్స్, కమింగ్ టు ది పార్ట్ 4. ఈ పార్ట్ 4లోని మనం టైమింగ్స్ కోసం తెలుసుకుందాం. మనకైతే విశాఖపట్నం టు జగదల్పూర్ కిరణ్డోల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుందండి. దాని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30కి ఒకటి ఉంటుంది, ఈవినింగ్ 9:30కి ఒకటి ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ టైమింగ్స్ కనుక ప్రిఫర్ చేసుకుంటే ఈవినింగ్ 6 or 5కి రీచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ట్రైన్ అయితే కనుక 9:30కి అయితే స్టార్ట్ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ 4 or 5కి రీచ్ అవుతుంది. ఒకవేళ బడ్జెట్ ఓకే అనుకుంటే కనుక మాక్సిమం మార్నింగ్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రైన్లో నుంచి వెళ్తున్నప్పుడు అయితే మాత్రం ఆ టనెల్స్ కానీ ఆ అరకు గ్రీనరీ మాత్రం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా నచ్చుతుంది. అక్కడికి మీరు రీచ్ అయిన తర్వాత వెహికల్స్ అవి మాట్లాడుకొని ఇన్ ది సేమ్ వే నైట్ కనుక స్టే చేస్తున్నారు కదండి, ఆ కూల్ బ్రీజ్ అనేది మీరు ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మీరు విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. రిమైనింగ్ పార్ట్ తర్వాత పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. హలో వ్యూయర్స్, కమింగ్ టు ది పార్ట్ 5. ఈ పార్ట్ 5లోని మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది చెప్తాం. మా ప్లానింగ్ ప్రకారం అయితే మేము 2 వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేయాలనుకున్నామండి. ఒకటి తిరత్గర్ వాటర్ ఫాల్, ఇంకొకటి చిత్రకూట్ వాటర్ ఫాల్స్. మేమైతే ఫస్ట్ తిరత్గర్ వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్లో మనం దిగి ఎంజాయ్ చేయొచ్చు. బట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్లోని మనకి దిగడానికి మాత్రం ఛాన్స్ ఉండదండి, ఎందుకంటే అది చాలా లోతు ఉంటుంది. అక్కడ ఓన్లీ బోటింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్ హెడ్కి 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారంటే అది కూడా ఓన్లీ 1 రౌండ్. మీరు బోటింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఆ ఎండింగ్ ఏదైతే ఉందో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉంటుంది. మేమైతే 25 మెంబర్స్ అలా వెళ్ళాం కదండి. మాకైతే ఒక సింగిల్ బోట్ అనేది సరిపోయింది. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ మెంబర్స్ కనుక వెళ్తే కనుక 2 బోట్స్ అలా కూడా తీసుకోవచ్చు, లేదా వేరే ఫ్యామిలీ మెంబర్స్ తోని మర్జ్ చేస్తారు. అది కూడా మనకి ఓకే అయితే. ఓకే, సీ యూ ఇన్ ది నెక్స్ట్ పార్ట్. హలో వ్యూయర్స్, కమింగ్ టు ది పార్ట్ 6.
ఇప్పటి వరకు అన్ని పార్ట్స్ మీరు చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే చూసేయండి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ రెయిన్బో అయితే కనిపిస్తుంది కదండి. ఇది మా టైమింగ్ వచ్చేసరికి ఒక 4 to అరౌండ్ 3 to 4 ఈ టైంలోని మాకు రెయిన్బో అయితే కనిపించిందండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి టైమింగ్స్ ప్రిఫర్ చేస్తే రెయిన్బో కనుక మీకు కూడా కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో చిత్రకూట అయిన తర్వాత నెక్స్ట్ రైల్వే స్టేషన్కి అయితే రిటర్న్ అయిపోయామండి. సో మా జర్నీ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఈ మినీ వ్లాగ్ వల్ల ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని మీకు కూడా ఒక ఐడియా అనేది వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్ లో కలుద్దాము. సీ యు ఎవ్రీవన్. మీకు కనుక ఈ మినీ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.